ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమాచారంలోకి వెళ్దాం. సిపిఎస్ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ తీర్మానించింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర గారి అధ్యక్షతన జరిగిన చివరి రోజు ప్రతినిధుల సభలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం యూటీఎఫ్ కార్యాచరణ తీసుకుందని తెలిపారు. ఫిబ్రవరి 17 నుంచి ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. దీనికోసం ఫిబ్రవరి 2న విజయవాడలో సన్నాహక సదస్సు, ఉత్తరాంధ్ర, గోదావరి, ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తామన్నారు. అనంతరం మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు. ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, 12వ నూతన వేతన సవరణ సంఘం నియమించాలని, ఐఆర్ వెంటనే చెల్లించాలని తదితర తీర్మానాలను ఆమోదించారు.